నమస్కారం. చాలా రోజులుగా నాకొక అభిప్రాయం ఉండేది. అది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. విషయం ఏమిటంటే, ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి, అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు గనక గ్రూప్ 2, గ్రూప్ 1 ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకనంటే, మనం ఈ ఒక్కసారి గమనించినట్లయితే ఇలా సివిల్ సర్వెంట్‌లని మన కలెక్టర్‌లు చూసుకున్నా గానీ, మన ఎస్పీలను చూసుకున్నా గానీ, దాదాపుగా ఈ గొప్ప గొప్ప ఉద్యోగాలందరూ గూడా కార్పొరేటు కాలేజీలలో, స్కూళ్ళలో, యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సుమారుగా 70% పైగా ఉంటారు. ఎక్కడో ఒక 20% మంది గవర్నమెంట్ స్కూళ్ళలో, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు ఈ ఉద్యోగాలు ఉన్నట్టు నాకున్నటువంటి అంచనా. కాబట్టి రిజర్వేషన్‌లు గనక ఈ ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్న వారికి ఇస్తే, వాళ్లకు సమాన అవకాశాలు దొరికి, వాళ్ళని కాస్త అప్‌లిఫ్ట్ జేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏం జేస్తుందంటే, ఈనాడు కుందేలుకు, తాబేలుకు పరుగు పందెం బెట్టినట్టు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వానికి, కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న వానికి ఇద్దరికి పోటీ పెడితే ఆబ్వియస్‌లీ కార్పొరేటు పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకే మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి, ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్న వారికి రిజర్వేషన్‌లు కల్పించినట్టయితే, వాళ్లకు రేపు కలెక్టర్‌గా గాని, ఎస్పీగా గాని అవకాశం దొరికితే, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్య ప్రజలు ఎటువంటి బాధలు పడుతుర్రో వాళ్ళకి తెలుస్తాయి. ఇలా కార్పొరేటు స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుకున్న వారికి అంత సెన్సిటివ్ హార్ట్ తోటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి వాళ్ళకు తెలియదు వాస్తవానికి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం గూడా ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన చేస్తుందని నా యొక్క ఆశ.